చూసినా త్వరలో ఆగస్టు 15 తర్వాత బంగారు కుటుంబాలే కనిపిస్తాయి. మార్గదర్శులు కూడా చాలామంది ఉన్నారట పేదల్ని బంగారు కుటుంబాలుగా మార్చేయడానికి. అందుకే ఎక్కడికక్కడ జిల్లాల లెక్కలు తీస్తున్నారు. కాకినాడ జిల్లాలో కూడా లెక్క తీశారు. ఎంతమంది బంగారు కుటుంబాలు ఉన్నాయి, కాబోతున్నాయి, ఎంతమంది మార్గదర్శులు ఉన్నారు అనేది. ఈ లెక్క చూస్తేనట 1,65,743 కుటుంబాలు ఉన్నాయంట మొత్తం. ఇప్పుడు అంటే దాదాపుగా నాకు ఒక డౌట్ ఏంటి అంటే జిల్లాల వ్యాప్తంగా ఇప్పుడు రేషన్ కార్డులు ఎన్ని ఉంటాయి మహా అయితే ఒక జిల్లాకి? ఒక జిల్లాలో అంటే ఒక నియోజకవర్గానికి ఎంత ఉంటారు జనాభా? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఒక లెక్క వేసుకుంటే, ఒక అంచనా, పర్ఫెక్ట్ ఫిగర్స్ అయితే కాదు, ఒక 2-2.5 లక్షల మంది జనాభా ఉంటారు కదా ఒక నియోజకవర్గంలో. అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఒక 2.5 లక్షల జనాభా ఓటర్లు ఉంటే గనక ఆ ప్రాతిపదికన చూసుకుంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయి? దాదాపుగా పోనీ 1,00,000 కుటుంబాలు వేసుకుందాం. 1,00,000 కుటుంబాలు వేసుకుంటే ఇక్కడ దాదాపు ఒక జిల్లాలోనే ఆ 1,00,000 కుటుంబాల్లో ఎంతమందికి రేషన్ కార్డులు ఉంటాయి?